సేవాలాల్ జయంతికి పుడిస్తున్న కోటికి అదనంగా మరో ₹1 కోటి ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే బంజారా ఉద్యోగులకు సేవాలాల్ జయంతికి హాలిడే ఇస్తున్నామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలకు ఎప్పుడూ అండగానే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు. అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించిండ్రు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈరోజు ఆదివాసీ బంజారా సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలి పథకాన్ని తేవడమే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఆ రోజు చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు, ఆదివాసీలకు, దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అయినా ఆదివాసీ లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అనంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతోమంది బంజారా సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది, చాలామంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు సముచితమైన స్థానం కల్పించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము అందరం ఆశించినాం. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడున్నారో ఎతికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. లో ఎస్టీల్లో చేర్చింది కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే అన్నారు. అందుకే రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు. ఇక అన్ని తాండాలను డెవలప్ చేస్తామన్నారు. బీటీ రోడ్లు, స్కూళ్లను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తాండాలకు పంచాయతీ భవనాలకు నిర్మిస్తామన్నారు. కరెంటు, తాగునీరు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సీఎం కోరారు. గిరిజన బిడ్డలంతా ఉన్నత చదువులు చదివి కీలక స్థానాల్లో ఉండాలని కోరుకున్నారు.